గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. కడియం శ్రీ గారు ప్లీజ్, కడియం శ్రీ గారు పేరు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు కడియం శ్రీ గారు నేను ఈళ్ళయ్యే సమస్య లేదు. కడియం శ్రీ గారు మాట్లాడండి. గౌరవ సభ్యులు ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కడియం శ్రీ గారు ప్లీజ్ మాట్లాడండి. పేరు మీరు రన్నింగ్ కామెంటరీ చేసారు, పేరు తీసుకున్నారు. కడియం శ్రీ గారు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. ఇస్తా శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు మాట్లాడడానికి ఇస్తా. శ్రీహరి గారు ప్లీజ్. కడియం శ్రీహరి గారు ప్లీజ్, మీకు ఇస్తాను వారు మాట్లాడిన తర్వాత. మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి. మీరు అక్కడ కూడా చెప్తున్నా, అక్కడ కూడా మీరు కూడా ఆపండి, మీరు కూడా ఆపండి, ఇద్దరు ఆపండి. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫియర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష, మీ అనుమతితోని. కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా. మేము అరుస్తున్నాము, వాళ్ళు అరుస్తున్నామని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష. ఏం మాట్లాడదలుచుకున్నారు, వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష. అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష? దట్స్ నాట్ గుడ్. అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష. అధ్యక్ష గారు అధ్యక్ష 1,25,00,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ 10 సంవత్సరాలలో 1,36,000 కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా కానీ, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ, వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ